అదేదో నీ చేతులతోనే చించేయి. చేసిన పాపం చేతితో కడుక్కుంటే పోతుంది. ఇంకా చూస్తావేం పట్టేరా? చింపై చింపై. నీ ఇజ్జత్ కన్నా కాయిదాలు ఎక్కువనా? ఆపండి ప్లీజ్ ఆపండి. దొరా, మీ వల్ల మేము అప్పుల బాధ నుంచి బయటపడ్డాం. మా బతుకులు బాగు చేసిండ్రు. ఇదే వద్దు. ఇతరుల కాళ్ళ మీద పట్టం కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబట్టం నేర్చుకోండి. ఇంతవరకు మీరందరూ బొటన వేలుని నమ్ముకున్నారు. ఇప్పుడు దానికి చూపుడు వేలు జోడించి అందరూ అక్షరాలు దిద్దండి. మీరంతా చదువుకుంటే మీకొచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం మీరే వెతుకోగలుగుతారు. దొరా, ఒక పూట అన్నమైనా మానుకుంటా కానీ చదువుకోవడం మాత్రం మానుకుందరా. నమస్తే సార్. నమస్తే. ఆపరేషన్ చేయించుకుంటా. నీ ఉసులే నాకే రాదారి ప్రేమించకున్నా సరే నీ తలపులో ఈ లైఫ్నే భావించుకుంటానులే ప్రేమతో దీవెనై నీవని అంటానే లేత పెదవులకు చాటు కౌగిలికి ఎప్పుడెప్పుడని అననే మరులు కోరుకొని మనువు కోసమని పగటి కలలునే కననే చాలు వేసుకొని జూలు పెంచుకొని దేవదాసు వలె కానే జాతి మెచ్చుకొను నీవు ఒప్పుకొను గొప్పవాడినవుతానే నువ్వు లేనిదే లవ్ లేదని నీవనుకుంటే పొరపాటులే ప్రియతమా ఓ నేస్తమా ఈ జ్ఞాపకం నన్నే కదిలిస్తే ఈ పర్మిషన్ దేనికే ఆశలో శ్వాసవై గుండెలా ఉన్నావే గాఢమైన అమభాష్య వేళ నీ ప్రేమ దివ్యమణి మకుటం
అనుభవాల కొరడాల దెబ్బలను ఆపువేళ అది కవచం. చేయి పట్టుకొని ఆశయాల శిఖరాలు చేర్చు నీ ప్రేమ. నువ్వు చేరుకొను నావలాగా మలచాను చూడు నీ ప్రేమ. నీతో హలే నీ ఊసులే నాకు రాదారి. ప్రేమించకున్నా సరే నీ తలపులో ఈ లైఫ్నే ప్రేమతో జీవనై నీవని అంటానే. Come on India, come on India. గ్రేట్. ఇప్పుడు ఇండియాకి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చింది. గ్రామాన్ని మొత్తం భారతదేశం గర్వించేలాగా చేశారు. ఇట్స్ ఏ మోడల్ విలేజ్ ఫర్ ఇండియా. యూత్ అనుకుంటే ఏమైనా చేయగలరు. ఈ నలుగురు రియల్లీ గ్రేట్. కరెక్ట్ సార్. ఓ పని చేయండి, రేపు 15th ఆగస్ట్ నాడు ఫ్లాగ్ హోస్టింగ్ ఆ విలేజ్ లోనే చేయండి. చేస్తాం సార్. ప్రభుత్వం తరపున కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఇమ్మీడియట్ గా 10 crores రిలీజ్ చేస్తున్నాను. Come on India, come on India. Come on India, come on India. హలో హలో. హాయ్ సాంబా. హాయ్ మధు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. టాటా చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను, నిజంగా నువ్వు ఇంత సాధిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ సో లక్కీ. నాకు నీలాంటి నాలాంటి ఐ మీన్ నా జీవితంలో oh God. చెప్పు ప్లీజ్ చెప్పవా. నన్ను చెప్పమంటావా? సాంబా చెప్పు. మధు, నాకు నేను చూడాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు కూడా. అందుకే రేపు 15th ఆగస్ట్కి నేను అక్కడికి వస్తున్నాను. నువ్వు సాధించిన విజయాన్ని